ఈరోజు మనము ఇశ్రాయేలు ప్రజలు 7 ఏళ్ల శ్రమ కాలాల్లో ఎలా ఉంటారో అనేది నేర్చుకుంటున్నాం ఈరోజు. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుడికి చాలా ఇష్టం. వాళ్ళు ఎంత తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ దానిలోకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు ప్రేమించి, ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, శిక్ష వేస్తారు అని వాక్యం చెప్తుంది. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా, వాళ్ళ మాట వినకపోయినా, మనం ఎలా ప్రేమిస్తున్నాము అది దేవుని ఆత్మ లక్షణాలు. మనం ఆలోచించాలి. ఎవరి మీద కూడా మనకి వాళ్ళు ఎంతగా తిరుగుబాటు దేవుని మీద చేస్తున్నా మనం ప్రేమించగలుగుతున్నాం అంటే అది దేవుడు మనసు అన్నమాట. దేవుడు అలాగే ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించాడు. అదే గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా ఎంత పాపినైనా క్షమించేది, ప్రేమించేది, వాళ్ళని నడిపించేది దేవుని మనసు. అది బాధపడతాం, అలాగే దేవుడు కూడా బాధపడతారు. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది కన్నురెప్ప పాటులో దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు, మధ్యాకాశానికి వెళ్ళిపోయారు. అవి మనం చెప్పుకున్నాం. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళే కన్నురెప్ప పాటులో దేవుడి సన్నిధికి మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. అలాగే కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు, కొంతమంది ఉండిపోయారు. ఉండిపోయిన వాళ్ళకి 7 సంవత్సరాలు మహాశ్రమలు, 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, ఇంకొక 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. అందులో మనుషులు కూడా, ఇప్పుడు మా ఇశ్రాయేలు ప్రజలు కాకుండా మామూలు మనుషులు కూడా ఉంటారు. ఎవరు అని అంటే దేవుడి వాక్య ప్రకారం నడవలేని వాళ్ళు, దేవుడు ఏం చెప్తున్నారో ఆ ఆజ్ఞలు పాటించలేని వాళ్ళు ఉండిపోతారు. కాబట్టి నిన్న చక్కగా మనము స్వాతంత్రం అనేది మూడు స్వాతంత్రాలు ఉంటాయి. భౌతికమైనది, మానసికమైనది, ఆత్మీయమైనది అని మనం నేర్చుకున్నాం. దాన్ని ఆ మూడింటికి కలిపి సంపూర్ణమైన స్వాతంత్రం అన్నాం. ఎందుకు అలా అప్పుడు సన్నిధికి రాలేకపోయారు మీరు కొంతమంది. ఎందుకు రాలేదు? సిద్ధపాటు లేదు. రోజు 9 గంటలకి ఇక్కడ రోజు అవుతుంది కదా ప్రార్థన. అలాంటప్పుడు వచ్చుంటే సిద్ధంగా ఉంటారు కదా, ఆ మాటలు విని బలపడతారు కదా. ఇప్పుడు ఎవరైతే అలా బలపడతారో వాళ్ళకి ఈ వాక్యం అర్థమవుతుంది. ముందు చెప్పినవన్నీ గుర్తుంటాయి, లేకపోతే అన్నీ కూడా చెరిగిపోతాయి. దేవుని సన్నిధి దగ్గర ప్రార్థన చేసుకోకపోతే ఆ చెప్పిన వాక్యాన్ని నెమరేసుకోవాలి. ఇప్పుడు ఆవు నవలేస్తుంది, గబగబగబ తినేసి ఒక దగ్గర కూర్చొని ఎలా నెమరేస్తుంది? మళ్ళీ తీసుకొని నెమరేస్తుంది. అలాగా దేవుని సన్నిధికి రోజు 1 గంట 9 నుండి 10 వరకు వచ్చి అవి నెమరేసుకోవాలి. చక్కగా యూట్యూబ్లో చక్కగా అప్లోడ్ అవుతుంది కదా ఆ వాక్యం. ఈరోజు చెప్పింది రేపు కూర్చొని అది వింటా ఉండాలి. ఇంటిలో వినాలి, చర్చిలో ఉంటే చర్చికి వచ్చినప్పుడు కూడా అవి విని దాని ప్రకారం నేను నడవాలి, నేను అలా సిద్ధపడాలి అని దేవుడు రాకడ సూచనలు అయిపోతున్నాయి, జరిగిపోతున్నాయి. 90 సూచనలో 70 అయిపోయింది, ఇంక 20 ఉన్నాయి కదా. అందుకనే దేవుడు ద్వారం దగ్గరే ఉన్నాడు అని ఉంది వాక్యం. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలి? విని పడుకొని నిద్రమొత్తుతో సోమరపోతులా ఉన్నారనుకో, తెలియదు వాళ్ళకి స్వరము, దేవుని ఆ బోర స్వరము కూడా వినపడదు. ఇక్కడే చర్చి ఎందుకు మీకు అర్థం అవ్వలేదు? చర్చ అవుతుంది ఈరోజు అని, ఈరోజు చర్చి ఉంటుందని ఎందుకు తెలియలేదు? రోజు వచ్చినట్టు వచ్చేస్తారు, కొన్ని తెలియకపోయినా గుర్తు లేకపోయినా వచ్చేస్తారు కదా. సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉండిపోయారు. అర్థమవలేదు. యేసే వస్తే యేసయ్య మెస్సయ్య అని తెలియదు, దేవుని కుమారుడని వాళ్ళకి తెలియలేదు. అంత్యక్రీస్తు వస్తే అతన్ని యేసే అనుకున్నారు. అంత్యక్రీస్తు వచ్చాడు ఈ 7 ఏళ్ళ శ్రమ దినాల్లో నాయకత్వం వహించడానికి, నాయకత్వం లీడర్గా ప్రపంచానంతటినీ ఏలుబడి చేయడానికి ఒక్కొక్కరు గ్రూపులుగా విడిపోతారు.
ఎందుకంటే ఈ కనురెప్పపాట్లో అందరూ వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోతే నీతిమంతులు ఎవరు లేరు, అందరూ దుష్ట జనాంగమే ఉన్నారు. తాగుబోతులు, అబద్ధికులు, వ్యభిచారులు, లోక స్నేహం చేసిన వాళ్ళు, దేవుడు నమ్ముకున్నామనే పేరుకే నామకార్థంగా. కానీ దేవుడు ఏం చెప్పారో మనం నేర్చుకొని ఇంకోళ్ళు నేర్పించాలి కదా. వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు రాలేదనుకో, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏ బాధలో ఉన్నా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాము. మరి వాళ్ళు రావడానికి ఇక్కడ కన్నీరు కార్చాలి. ఎందుకంటే దుష్టుడి చేతిలో ఉంటాడు, దుష్టుడు రానికుండా చేస్తాడు అని వాళ్ళు విడిపించేదే మన కన్నీరు. అందుకే దేవుడు మనకి వాక్యం నేర్పిస్తున్నారు, దేవుడు మాటలు నేర్పిస్తున్నారు. ఎవరైనా నేర్పిస్తారా? అంత విడమర్చి చెప్తారా? దేవుడు మనకి నేర్పిస్తున్నారు. ఎందుకు? కన్నీరు కార్చినందుకు, దేవుడికి జీవితాలు అంకితం చేసినందుకు, లోకం నుండి వేరే ఉన్నందుకు, మూర్ఖులకి తమ వారికి వేరే ఉన్నట్టు అంటున్నారు. అందుకనే వాళ్ళ ద్వారా ఏ ఇబ్బంది కలిగినా, ఏ శ్రమ వచ్చినా దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తానంటున్నారు. బహుమానాలు ఇస్తారు కదా. అక్కడ రెప్పపాటు ఆ టైంలో రెప్పపాటు కాలంలోనే దేవుడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు అక్కడ బహుమానాలు ఇస్తారు. ఆ బహుమానాలు ఏంటంటే ఏ విషయంలో దుఃఖపడ్డారో, ఏ విషయంలో కన్నీరు కార్చారో, ఏ విషయంలో నిందలు భరించారో, ఈ దుష్టులు ఎవరైతే ఉండిపోయారో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకి చెప్తాం. కానీ దేవుడు మనల్ని వాళ్ళకి ఉత్తరవాదులుగా మనల్ని ఉంచాడు. మీరు చెప్పలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు అని దేవుడు మనల్ని ఉత్తరవాదిగా, వాళ్ళ ప్రాణాలకు ఉత్తరవాదిగా మనల్ని ఎంచడు. అందుకే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కోసం కన్నీరు కార్చాలి, సాగిలపడి నమస్కరిస్తూ, మోకాళ్ళు వేస్తూ నమస్కరిస్తూ పరిశుద్ధాలంకారాలు ధరించుకొని దేవుని ఆలయంలో మీరు సాగిలపడి నమస్కరించండి అని ఉంది. వాక్యం ఉంది, పాటలు ఉన్నాయి. కాబట్టి దేవుడు అంత భాగ్యం ఇచ్చారు. దాన్ని బట్టి మీకు సంతోషమేనా? గట్టిగా చెప్పండి, సంతోషమా కాదా? సంతోషమైనప్పుడు ఆ పనిలో ఉండాలి. ఆ పని చేసుకొని ఒక గంట సేపు ఆ పని చేసుకొని మీరు వెళ్ళారనుకోండి, మీ పనుల్లో మీరు వెళ్తున్నప్పుడు, మీ ఇంట్లో మీరు ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్లో ఎవరైనా మాట్లాడినా, మీకు ఎదురుగా వచ్చినా, మీ పనుల్లో మీరు వెళ్తున్నా, అలాంటి వాళ్ళు మీకు దేవుడు పరిచయం చేస్తుంటాడు. అలాంటి వాళ్ళు మీకు పరిచయమయ్యేలా చేస్తాడు. అప్పుడు మీరు ఈజీగా ఆ పని చేయొచ్చు. ఆ ప్రేమని వాళ్ళ మీద చూపించవచ్చు. ఆ దేవుని ప్రేమ మీలో వర్క్ అవుతుంది. అది ఇష్టమేనా? ఇష్టమైనప్పుడు అసలు ఆబ్సెంట్ అవ్వకూడదు. సిద్ధంగా ఉండాలి కదా. పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడు. పెళ్లి కుమార్తె సంఘం సిద్ధంగా ఉండాలా లేదా? మరి ఎన్ని దేవుడు చెప్తున్నారు, అన్ని విషయాలు విడమర్చి చెప్తున్నారు. మీకు అన్నీ అర్థమవుతున్నాయి కదా. అర్థమవుతున్నప్పుడు మన సోమరపోతులు నిద్రపోతే మరి దేవుడు ఏం చెప్పారు? దొంగలాగా వస్తాడు అని ఉంది. ఎందుకంటే సిద్ధపడలేని వాళ్ళకి దగ్గర ఎందుకు ఆ మాట వాడారు అంటే, దొంగ వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, అందుకు వాడారు. సిద్ధపడి ఉన్నారనుకో, తలుపు మూసుకొని చక్కగా భద్రంగా ఉన్నారనుకో, దొంగ వచ్చినప్పుడు వాడికి వచ్చినా సరే వాడు ఏమీ చేయలేడు కదా. అలాగే అది ఒక ఉపమానంగా చెప్పారు. అది తండ్రికి మాత్రమే తెలుసు, కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు దాని విషయంలో సహాయం చేస్తాడు, అలా సిద్ధపరుస్తాడు. ఆయన అటువంటి ఆలోచన చెప్తాడు. సిద్ధపరచడానికి నువ్వు పడిపోకు, నువ్వు చక్కగా ఉండు, నువ్వు దేవుడితో చెప్పిన మాట విను అని నీకు ప్రేరేపిస్తుంటాడు, నీకు బుద్ధి చెప్తుంటాడు, నేను గద్దిస్తుంటాడు. మనసాక్షి గద్దింపు అంటారు కదా, అలా గద్దింపు వస్తుంది. వెంటనే మోకరిస్తారు, కన్నీరు వస్తుంది, క్షమించమని అడుగుతారు. అలాగా లేక ఇశ్రాయేలు ప్రజలు రెండు భాగాలుగా విడిపోతారు. అలా విడిపోయినప్పుడు నీతిమంతులు ఎత్తపడ్డారు కదా. మరి దుష్టుడు ఏం చేశారంటే, ప్రపంచంలో ఉన్న అమెరికాని, రష్యాని, అరబ్ బీకులని, అరబ్ ఉంటారు కదా, ఇలాగా 4 తాడులా కట్టుకుంటారు, బయట ఇలా వేసుకొని అంగీలా వేసుకుంటారు. ఆడు మరి టెర్రరిస్టులని,
ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక గ్రూపులుగా విడిపోయి మేము నాయకత్వం వహిస్తాం, మేము నాయకత్వం వహిస్తాం, మేము ఈ ప్రపంచాన్ని ఏలుతామని లీడర్షిప్ కోసం ఒకరికొకరు ఒక్కొక్క గ్రూపు ఒకరికొకరు మేము గొప్ప అంటే మేము గొప్ప, మాకు అధికారం ఉందని చెప్పి అందరూ దృష్టిలే, అందరూ విడబడే వారే, అందులో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉంటారు. దేవుని బిడ్డలు, దేవుడికి ఇష్టమైన బిడ్డలు, వాగ్దాన భూమికి నడిపిస్తాను మీకు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు కానాను దేశాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళి, కానాను అంటే ఉపమానంగా యెరూషలేము పట్టణము, పరలోక రాజ్యము తీసుకెళ్తానప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కానీ సిద్ధపడకపోవడమే ప్రతి ఒక్క మనిషి యొక్క తప్పు. ఎవరు సిద్ధపడితే వాళ్ళకే అర్థమవుతాయి, వాళ్ళే దేవుని రాజ్యంలో కనులొక పాటలో దేవునితో కూడా యుగాలు దేవునితో ఉంటారు. అవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే ఆ శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే అణుబాంబులు తయారు చేశారు. అణుబాంబులు ఒక 40 ప్రపంచాలు ఒక బాంబు వేస్తే అగ్నితో మండిపోతుంది అనమాట. ఆ అణుబాంబును తయారు చేసిన శాస్త్రజ్ఞుడు కూడా చాలా ఏడుస్తాడు. ఎందుకంటే మంచోళ్ళ చేతిలోగా ఉంటే మంచిది, దుష్టుల చేతిలో పడిపోయింది కదా. అప్పుడు మంచోళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు, దేవునితో ఉన్నారు. మరి చట్టం వాళ్ళ దగ్గర ఉంటే ఏటవుతుంది? పిచ్చోడి చేతిలో రాయిస్తే ఏటవుతుంది? దాని వాల్యూ తెలుస్తుందా? వాళ్ళు ఏం చేసేస్తారని చాలా బాధపడి ఏడ్చాడంట ఆ శాస్త్రజ్ఞుడు. అలాంటి అనుభవాలు తయారు చేస్తారు. ఇవి మనం చెప్పుకుంటున్నవి ఏంటంటే రాబోయే సంగతులు. ఇవన్నీ కూడా ప్రవక్తలు ప్రవచించారు. దేవుడు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు చెప్తున్నారు ప్రజలకి ప్రవచనం రూపంలో. ఎవరైతే దేవుడికి ఇష్టంగా ఉంటారో వాళ్ళని దేవుడు వాడుకుంటారు. ఆడియో వీడియో వస్తుంది అంటే కళ్ళు ద్వారా, వీడియో అంటే దర్శనం కనిపిస్తుంది, ఆడియో అంటే నోటి ద్వారా ఏం జరుగుతుందో వాళ్ళలో దేవుడిని మాట్లాడతారు. మన చర్చిలోని కూడా నేను ప్రార్థన చేసినప్పుడు నాకు కనిపించేవి నేను కూడా ప్రవచించడం జరిగింది. అది మా బాబు విషయంలో అది నెరవేరింది. చాలా విషయాలు నెరవేరాయి, మీకు అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి దేవుడి ఇష్టంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే భక్తిని, సత్య వాక్తిని, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకి ఇవి అర్థమవుతాయి. అలా దేవుడు నడిపిస్తాడు. ఎవరైతే అలా నడవరో వాళ్ళకి అనుకూలం కానీ కట్టడకు అప్పచెప్తాడు దేవుడు. మోసపుచ్చే ఆత్మకి, భ్రష్టాత్మకి, సాతానికి అప్పచెప్తాడని మనం నేర్చుకున్నాం. రోమా 1:24 అపవిత్రతకు అప్పచెప్తానన్నారు. రోమా 1:28 భ్రష్ట మనసుకు అప్పచెప్తానన్నారు. మొదటి దశలోనికే 4వ అధ్యాయం 12వ వచనంలో మోసపుచ్చే ఆత్మకు అప్పచెప్తానన్నారు. మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి, అవి దేవుని సంబంధమైనవో కాదు, మీరు పరీక్షించుకోండి అని అందుకు చెప్పారు. మరి ఇలాంటి దేవుడు హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, దేవుడి మనస్సు అనేది కలిగి ఉండాలి అని మొదటి గురించి 2వ అధ్యాయం 9వ వచనం కింద వచనాల్లో ఉంది. మనుష్యాత్మ, దేవునాత్మ, అపవిత్రాత్మ, బ్రహ్మపరిచే ఆత్మ, ఇవి ఉన్నాయి. లౌకికాత్మ ఉన్నాయి. లోకంతో స్నేహం చేస్తే నీతో లౌకికాత్మ ఉంటుంది. మనుషులతో నువ్వు స్నేహం చేసుకుని రోజంతా మనుషులతోటే నువ్వు మనుషుల విషయాలన్నింటి కోసం ఆలోచించుకొని ఆ సంగతి ఈ సంగతి ముచ్చట వేసుకుంటుంటే మనుషులకు ఉంటుంది. కాబట్టి ఇవి గమనించుకోవడానికి దేవుడు మనకి ఇవి నేర్పించారు. ఎందుకు మీకు గుర్తు చేయవలసి వస్తుందంటే దేవుని సన్నిధికి కరెక్ట్గా టైంకి రావాలి. అవి తెలుసుకొని మీరు మళ్ళీ శుక్రవారం తర్వాత ఈ ఆదివారం కదా, మళ్ళీ ఆదివారానికి ఒక సాక్ష్యం పట్టరావాలి, ఒక సాక్షిగా ఉండాలి. ప్రతి దినము నీ సాక్షిగా ఉంటానయ్యా పాటలు పాడుకుంటాం. వాక్యాలు చూస్తున్నాం. ప్రతి దినము కూడా దేవుడు మనకి సాక్ష్యాలు ఎదిగించారు. ప్రతి దినము కూడా ఒక సాక్ష్యం, అనుక్షణము కూడా ఒక సాక్ష్యంగా ఉండాలి. దేవునికి మహిమ తేవాలి, దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. అది కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా ఉంది అది. దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు ఏంటేంటి చేస్తారనే విషయాలు అది కూడా సగమే ఆగింది.
కంప్లీట్ అవ్వాలి ప్రతి మెసేజ్ కూడా. అలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. కానీ మనం చెప్పుకోక ముందు మనం సిద్ధపడడానికి, అంటే విడపడితే వచ్చే శ్రమ ఏంటో తెలిసిందనుకో, ఈ మనుషులను పక్కన పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడని దేవుడికి టైం ఇస్తారు. పరిశుద్ధంగా ఉండడం నేర్చుకుంటారు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు అనారోగ్యం ఉండదు, నిద్రమత్తు ఉండదు, నిర్లక్ష్యం ఉండదు, నొప్పి సలుపులు ఉండవు. నొప్పులు సలుపులు వస్తున్నాయంటే మీకు ఏం వచ్చినా సరే మీ దుష్టుడికి సంబంధించినవి. దేవుడు మాటలు విన్నట్టే ఉన్నారు, కానీ అది సాతాను గురుగులు విత్తేసి వెళ్ళిపోతున్నాడని అర్థం చేసుకోవాలి. గురుగులని గోధుమలు పక్కనే ఉంటాయి. కానీ ఆ దాన్ని పెరిగివేయడు. ఏమనుకుంటారంటే, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నిజంగా దేవుడికి ఇష్టంగా నేను లేకపోతే నాకు ఈ పాటికి నాకు పనిష్మెంట్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తారు. నేను దేవుని బిడ్డనే అనుకుంటారు. ఏం చేసినా దేవునికి ఇష్టం లేని చూస్తున్నా, అబద్ధాలు ఆడుతున్నా, ఏంటి దేవుని సన్నిధికి రాకపోయినా నేను దేవుని నమ్ముతున్నాను కదా అనే ఒక భ్రమపరిచే ఆత్మతో ఉంటారు. ఎందుకంటే దేవుడు గురుగులని తీస్తే గోధుమకు కూడా నష్టం కలుగుతుంది అని గురుగుల్ని తీయద్దని చెప్తాడు. ఇంకా ప్రతి ఒక్కరింటిలో గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. చర్చిలో కూడా గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. బయటికి వెళ్ళి ఉద్యోగంకి వెళ్ళి ఉంటారు, మంచోళ్ళు చెడ్డలు ఉంటారు. కాబట్టి దేవుడు మన పనిష్మెంట్ రావట్లేదు కదా అని అనుకుంటారు. కానీ పక్కన మంచోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అది భార్య భర్తలే కావచ్చు, సంఘమే కావచ్చు, ఎవరైనా కుటుంబీకులే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు. వాళ్ళకి ఏదైనా అవుతే ఇప్పుడు మంచిగా దేవుడి వాక్యంలో ఎదుగుతున్న బిడ్డలకి చాలా నష్టం కలుగుతుంది కదా. ఈ పరుగు ఆగిపోతుంది. ఇప్పుడు దేవుడి కోసం దేవుడికి ఇవ్వాల్సిన టైము ఖర్చు అయిపోద్ది. వాళ్ళకి ఏదైనా వస్తే డబ్బులు ఖర్చు అవుతాయి, టైం ఖర్చు అవుతుంది, మైండ్ పాడైపోద్ది, కన్నీరు ఖర్చు అయిపోద్ది. ఇవన్నీ కూడా ఆ వేదన ఉండకుండా దేవుడు అలా చేస్తుంటే ఈ గురువుగా ఉన్న వాళ్ళు దేవుడి బిడ్డలుగా మారాలి. వినకపోతే విడపడతారు. అందుకనే ఆ విడపడిన వాళ్ళకి ఎటువంటి శ్రమలు వస్తున్నాయి? ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఎవరైతే విడపడ్డారో వాళ్ళకే అదే శ్రమలు వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని కోసం ఎదురు చూచి అప్పటికి ఆఖరికి అబద్ధం క్రీస్తు వస్తే అప్పుడు ఆయనే క్రీస్తని, ఆ సాతానుడే క్రీస్తని, యేసయ్యని నమ్ముతారు. నమ్మి సింహాసనము ఆయనకి యెరూషలేము కట్టిస్తానంటాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము బలులు అర్పిస్తానంటాడు. మరి పండగలు అవి చేయిస్తానంటాడు. అన్నిటికీ ఒప్పుకుంటున్నాడు. ఓహో ఇతనే యేసయ్య అని అనుకుంటారు. ఈ బ్రహ్మపక్షాత్మ ఉన్నవాడు, ఈ లోక స్నేహం చేసిన వాడు దేవుని సువార్త చేయడానికి ఇష్టం ఉండలేదు. వాళ్ళకి ఇష్టం ఉండదు దేవుని సువార్త చేయడం. కానీ ఎవరైనా బంధకాలు ఉంటే వాళ్ళు ప్రార్థన చేద్దామని కానీ ఏదో ట్రాక్ ఇలా ఇచ్చేసుకొని వెళ్ళిపోవడమే. కానీ వాళ్ళ గృహంకి వెళ్ళి యేసయ్య చేశారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చేశాడు ఆయన. ప్రతి ఒక్క బిడ్డ విషయంలో, ప్రతి విషయంలో కూడా ఆయన బాధ్యత వహించాడు. ఆయన విడమర్చి చెప్పారు, చేశాడు ఆయన. స్వస్థతలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేశాడు ఆయన. అటువంటి కృప మనకు కూడా ఇచ్చారు. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారం మగు వరకు మీరు అన్ని విషయంలో ఎదగాలి అని ఎఫెసీ 4:4 చెప్పారు. ఎవరు భక్తి పరిమాణం చెప్పిన నేను పంచిస్తున్నాను, ఆత్మీయ ఫలాలు, కృపా వరాలు నేను పంచిస్తున్నాను అంటున్నాడు ఆయన. అందరూ చేయలేరు. నువ్వు దేవునికి ఇష్టంగా ఎంత ఉన్నావు దాన్ని బట్టి భక్తి పరిమాణం చెప్పిన పంచిస్తాడు. ఎంత కష్టపడతాం, మీ డబ్బులు వస్తున్నాయి కదా, సేమ్ అలాగే. ఎంత చక్కగా వండుకుంటే కడుపు నిండా చక్కగా తింటున్నావు కదా, ఆ డబ్బులు పెట్టుకుని చక్కగా చికెన్ మటన్ చక్కగా బలంగా ఉండడానికి కష్టపడితేనే కదా. అందుకే పౌలుగా దశమలుగా పత్రికలో ఉంటుంది. పౌలుగా చెప్తారు, కష్టపడలేని వాడు తినడానికి అర్హత లేదు అని. తెలుసా? అలాగే దేవుని పనికి కష్టపడలేని వాడికి దేవుని రాజ్యం లేదు. నమ్ముకుంటే
నుండి వెళ్ళిపోతారు అనుకొని ఏదో కళ్ళు మూసుకొని ఏమేసి చెవులు కళ్ళు మూసుకొని వింటున్నట్టే యాక్టింగ్ చేసుకొని అలా వెళ్ళిపోవడం కాదు. క్రియలు రావాలి. ప్రాక్టికల్గా దేవుడు నేర్పిస్తున్నారు. థియరీ ప్రాక్టికల్ రెండు నేర్పిస్తున్నారు. అవి నేను ఇది చేశాను అని చెప్పి దేవుని సాక్షిగా నిలబడాలి. దేవునికి ఇష్టమైన పనులు అవి. నువ్వు చేస్తున్నావయ్యా నీకు వందనాలు అని చెప్పాలి. వెంటనే చేస్తున్నాడు. అలా నేను నాకు అసలు సామర్థ్యం నాకు లేకపోయినా, నేను ఎంత అలసిపోయినా దేవుడు అభిషేకించి నువ్వు చేస్తున్నావయ్యా నీకు వందనాలయ్యా అని నేను నమ్మినప్పుడు దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను అనుభవంతో చెప్తున్నాను. నువ్వు చేస్తున్నావయ్యా, నాతో ఉన్నావయ్యా, నువ్వు చేస్తున్నావయ్యా నీకు వందనాలయ్యా. ఎందుకంటే ప్రాణం అలసిపోతుంది, చేయలేము. పక్కన విసిగిస్తూ ఉంటారు, ఇంట్లోనైతే బయట సంఘంలోనేది. అందరికి అర్థమయ్యే విషయాలు కాదు. మన గురి ఏంటి? దేవునితో యుగకాలం ఉండడం. ఇది శాశ్వతమైనది కాదని అర్థం అవట్లేదు వాళ్ళకి. వాటి మీదే మనసు పెట్టుకొని చిన్న పని చేయగానే అలసిపోయి పడుకోవడమే. ఇంకా తండ్రి చిత్తం ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి? నేను మెలకువడి ప్రార్థన చేయాలి, కన్నీరు కాచాలి, దేవుని పిల్లల దగ్గరికి నేను వెళ్ళాలి, వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళు ఫోన్ చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితులు లేవు. కొంతమంది ఫ్లైట్లో పెట్టేసుకుంటారు. సొంత వాళ్ళే ఎంత దారుణం చూడు. ఫ్లైట్లో పెడితే ఫోన్లలో సొంత వాళ్ళు సాతాడు దూరిపోయే వాళ్ళని దేవుని మాటలు విన్నప్పుడు ఇంకా కన్నీరే గది. ప్రార్థన చేయించుకుంటారు కానీ ఎలా ఉన్నారో మళ్ళీ రివర్స్ ఫోన్ చేయరు. కానీ దేవుడు వాళ్ళు ఎలా ఉన్నారో నాకు చెప్తా ఉంటారు. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వెంటనే ప్రవచనం దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతారు. నాకు బాధ అనిపిస్తుందా లేదా? మరి ఏసీ ప్రాణం పెట్టిన ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఆయనేమో ప్రాణం పెట్టి దేవుని పిల్లల కోసం వస్తే ఆయన దేవుని కుమారుడే అనేది అర్థం చేసుకోలేదు ఈ ఇశ్రాయేలు ప్రజలు. చల్లా చెదురైపోతారు, అన్ని దేశాల్లోనే వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడు బోధగానే ఒక్కొక్కడని ఎక్కడ ఉన్నవాళ్ళు వచ్చేస్తారు. సగం మంది వస్తారు, సగం మంది రారు, ఇంకా రారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుడు 6,000 సంవత్సరాల నుండి శ్రమ పడుతున్నాడు, పని చేస్తున్నాడు. ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఆయన అనుక్షణం కూడా కన్నీరు కాస్తున్నాడు. చాచిన చేతులతో దినమంతా కూడా సమస్త భారాన్ని మోయించిన వారి ద్వారా నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని పిలుస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన దేవుని బిడ్డల కోసం. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డల కోసం. దానికి మతం కులం భేదం లేదు. మనుషులు పెట్టుకున్నారు, గొప్పోళ్ళు పేదోళ్ళు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నారు. ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇది రాకడ సూచనలా కాదా? రాజకీయంలో ఎలా తగులాడుకుంటున్నారు, ఇప్పుడు అలాగే తగులాడుకుంటున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధాలే జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు జరుగుతుంటే మీకు నేను శాంతిని ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను, ఈ యుద్ధాలన్నీ కూడా మానేసేలాగా నేను చేస్తాను అని అంచక్రీస్తూ అబద్ధ ప్రవక్త వచ్చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచాన్ని అంతటినీ కూడా నేనే పరిపాలిస్తాను అని సింహాసనం మీద కూర్చుంటాడు యెరూషలేములో. దానికి రష్యా కొంచెం మద్దతు ఇస్తుంది, కొంచెం సహాయం చేస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఈ బలులు అర్పిస్తున్నాడు, యెరూషలేము దేవాలయం కట్టిస్తున్నాడు మళ్ళీ అని ఈ 3వ ప్రపంచ యుద్ధము కూడా జరుగుతుంటే ఆపుతున్నాడు. చాలా నీతిమంతుడు, చాలా పరిశుద్ధుడు అని దేవునాత్మ లేక వీళ్ళు అర్థం చేసుకుంటారు. వీళ్ళు విడవబడిన వాళ్ళందరూ కూడా అలాగా అర్థం చేసుకుంటారు. విడవబడిన వాళ్ళకి ఏది తెలుస్తుంది, ఏది మంచిగా చెడ్డ? దేవునాత్మ లేదు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు. బాప్తీసాలు తీసుకోమంటే తీసుకోవట్లేదు. పారాలసిస్ స్ట్రోక్ ఉన్నది, నేను తీసుకుంటానని ప్రార్థన చేయించేసుకోవడము, స్వస్థతలు పొందేసుకున్న తర్వాత మాకెందుకు లేదు బాప్తీసం, మా ఇష్టం వచ్చినట్టే ఉంటామని దుష్టుడు ఆలోచించబడి నడిచి నశించిపోతున్నారు. వారి
కోసం దేవుడికి కన్నీరు కారుస్తున్నాడు. నా బిడ్డలు నశించిపోతున్నారు. అటువంటి వారందరూ విడవబడతారు. ఆ విడవబడిన వాళ్ళు అంత్యక్రీస్తునే యేసయ్య అని నమ్ముతారు. ఎలా వస్తున్నాడంటే ప్రకటన గ్రంథం 6:2 మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడును, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. సేమ్ ఏసీ తెల్లని గుర్రం మీద వస్తాడు కదా అని చెప్పి వాడు కూడా సేమ్ ఏసేలాగే వస్తాడు. అప్పుడు ఎలా తెలుస్తుంది? వాక్యం ఉంటే కదా అర్థమవుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకు ఏసీ వచ్చినా సరే ఏసీ ఎవరో పట్టించుకోలేదు కదా. ఇశ్రాయేల్ ప్రజలు ఏసీని మొదటి రాకడలో రిజెక్ట్ చేశారు. అంటే ఏసీని పోల్చుకోలేదు. ఆయన గుణాలను బట్టి, ఆయన రూపాలను బట్టి పోల్చుకోలేదు. ఈ అంత్యక్రీస్తు ఇప్పుడు రెండవ రాకడలో ఏసీ రెండవ రాకడలో ఒకటి రహస్య రాకడ, రెండు బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడలో దేవుడు కన్నులింపపాట్ల నేలలోనే నీతిమంతుల్ని సిద్ధపడిన తీసుకెళ్ళిపోతే విడవబడిన వాళ్ళ పరిస్థితి 3.5 సంవత్సరాలు ఈ విధంగా ఉంటుంది. అందులో నువ్వు సిద్ధపడకపోతే వాళ్ళతో నువ్వు కూడా ఉంటావు, జాగ్రత్త అని దేవుడు మాట చెప్తారు. దేవుడు మనకి నూతనమైన కృపనిచ్చారు, నవనూతనమైన కృపనిచ్చారు, శాశ్వతమైన కృపనిచ్చి, బహు ఉన్నతమైన కృపనిచ్చి మరి నిరంతరము ఆ నిత్య తేజుడైన ఆ యేసయ్య ఆ వెలుగులో నడిపిస్తున్నాడు. దేవుడి కోసం బ్రతకాలని ఒక ఆశను పెట్టాడు. ఆ ఆశ ఎలా ఉండాలి అంటే మనం సిద్ధపడి దేవుడి బిడ్డలు సిద్ధపరచాలి. భవిష్యత్ కాలంలో ఏంటి జరుగుతాయో అవన్నీ దేవుడు ఇలాగా నేర్పిస్తా వస్తాడు. రోజు నాకు రావు ఇవేమి. నేను దేవుడి దగ్గర కన్నీరు కార్చినప్పుడే 12 అయిపోయింది రాత్రి. కన్నీరు కార్చినప్పుడే దేవుడు బయలుపరుస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తపరిచే దేవుడు. నేను నీకోసం నిలబడతానయ్యా. ఆయన వాత్సల్యం చూపిస్తాడు. అప్పుడే ఆ కన్నీటిని దేవుడు తుడిచి చేస్తాడు. నీకోసమే నేను బ్రతుకుతున్నానయ్యా అని మనం నిలబడినప్పుడు పాటలు పాడుకోవడం కాదు, నిలబడాలి. ప్రాక్టికల్గా నిలబడాలి. దేవుడు మాటలు వాక్యంలో చూపించి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చక్కగా వివరించి చెప్పాలి. అందరూ కూడా చెప్పాలి. దేవుని వర్షంలోని ప్రాణం దేహము ఉండాలి. మరి సాక్షి సమూహంగా మేఘం వల్ల దేవుడు రాబోతున్నాడు. ఆ విషయాలు ఎక్కడున్నాయి? మనం ముందు నేర్చుకున్నాం. ఒకసారి చూద్దాం. మళ్ళీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను మీకోసం గుర్తు చేయడానికి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని. ఏంటిది మర్మం? మర్మం అందరికీ తెలుసుదా? దాన్ని ఎందుకు మర్మం అన్నారు? అందరికీ తెలియదు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి, సత్యవాక్యము ప్రకటిస్తున్న వాళ్ళకి, అటువంటి సంఘంలో పెరుగుతున్న వాళ్ళకి, అటువంటి వారి దగ్గర బాప్తిసం తీసుకున్న వారికి, తీసుకోవడమే కాదు వాళ్ళు దాన్ని కొనసాగించాలి. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళకి ఎలాగ అర్థమవుద్ది? ఆ మర్మం అర్థమవుద్దా? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము గాని, నిమిషంలో ఒక రెప్పపాటుగా కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఆ మార్పు పొందినప్పుడు ఏం జరుగుతుంది? ఈ శరీరముకి అక్షయమైన శరీరము వస్తుంది. ఆ శరీరానికి మరణం ఉండదు, మహిమ శరీరం. అది దేవుడు ఇస్తారు ఆ రెప్పపాటు కాలంలోనే. అది దానికోసమే దేవుడి దగ్గర కన్నీరు కార్చాలి. దేవా, నేను సిద్ధంగా ఉన్నాను, పెళ్లి కుమార్తె సంఘంలో నేనున్నాను. అందరం కలిసి ఒక సంఘం. సంఘం అంటే యేసయ్య
సన్నిధిలో చర్చికి శిరస్సు యేసయ్య. సంఘం అంటే మనం అందరం ప్రజలు, సిద్ధపడిన ప్రజలు. వాడు ఎన్ని సంఘాల్లో ఉన్నా సరే దేవుడు అందరినీ పోగు చేస్తాడు. తెలుసుందా? పోగు చేస్తాడు. అలాంటి సంఘాల కోసము సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినులు కాగానే మరి ప్రకటన 2-3 అధ్యాయంలో యోహాను గారికి లెటర్స్ రాయించారు. ఆ అధ్యాయంలో ఉన్నాయి. మొదటి ప్రేమను విడిచిపెట్టావు అని చెప్పి ప్రతి ఒక్క సంఘం కోసం కూడా. ఇప్పుడు గలతీ 5:1 భౌతికంగా దేవుడు స్వతంత్రం ఇచ్చారు, ఆత్మీయంగా 2 కొరింథీ 3:17 ఆత్మీయమైన స్వతంత్రం ఇచ్చారు. ఆ స్వతంత్రం ఇచ్చిన వాడికి ఈ మర్మం తెలుస్తుంది అన్నమాట. ఈ మర్మం తెలియడం మంచిదే కాదా? ఈ మర్మం తెలిస్తేనే దేవునితో ఉంటారు యోగుగాలు. లేకపోతే అంత్యక్రీస్తు యేసయ్య అనుకుంటారు. తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అన్నమాట. ఇంకా వాళ్ళని చంపడానికి బయలుదేరుతారు. వాళ్ళందరూ వీడి పనులు చూసి మొత్తం ఆపేస్తారు. ఇంకా మోషే ధర్మశాస్త్రంలో మరి ఈ బలి అర్పించడం, ఈ పండుగలు చేయడం, వాక్యంలో ఉన్నట్టు అన్నీ కూడా చేయడం మానేసి ఆపేస్తాడు. ఇంకా ఆపేసేసరికి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది రూపం మార్చేశాడు. కాబట్టి దేవుని అప్పటి వరకు కూడా దేవునికి ఆరాధన జరిపించేవాడు నేనే దేవుడినని ఆలయంలో సింహాసనం కూర్చుంటాడు. నేనే దేవుడినని. ఇంకా బలి లేదు, ఏది లేదు, పండగలు లేవు, ఏది లేవు. అప్పుడు అనుమానం వేస్తాం. అప్పుడు అయ్యో మోషే ధర్మశాస్త్రం పక్కన పెట్టాడేది, వీడే దేవుడు అంటున్నాడేది అనగానే అప్పుడు వాళ్ళ కళ్ళు తెలిసి ఉంటాయి. తెలుసా? అప్పుడు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు చంపడానికి బయలుదేరుతా ఉంటే అప్పుడు దేవుడిని బ్రతిమాలుకుంటారు. దేవుడిని బతిమలాడుకుంటారు. అది మొదటి దశలోని పత్రిక 4:14-17 ఉంటుంది. అది ఆ మాటలు ఆ 7 శ్రమలు యేసుక్రీస్తు దేవుని కుమారుగా అంగీకరించలేనందుకు వచ్చిన పనిష్మెంట్. పర్వాలేదులే అనుకుంటున్నారు కాబట్టి అలా అనుకుంటున్న వాళ్ళకి చెప్పాలి, అటువంటి స్వార్థ చెప్పాలి, వాక్యం చూపించాలి. ఒక భాగమేమో చెదిరిపోయిన వారు తమ స్వదేశాలకు వెళ్ళిపోతారు. స్వదేశం అంటే యెరూషలేముకి వెళ్ళిపోతారు చెదిరిపోయిన వారు. మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే ఉండిపోతారు. 7 శ్రమకాలంలో వాళ్ళు కూడా ఉండిపోతారు. తర్వాత 3.5 సంవత్సరాలు మానవుడు తట్టుకోలేని రీతిగా మరి ఆ మహాశ్రమలు పెడతారు. ముందు బాగానే ఉంటుంది. ముందు 3.5 సంవత్సరాలు కూడా బాగానే చూసుకుంటాడు. తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు పెడతాడు. తట్టుకోలేని శ్రమలు. భూమి పుట్టింది మొదలుకొని కన్నీని విని ఎదిగిన భయంకరమైన శ్రమలు పెడతాడు. అప్పుడు దేవుడు గుర్తొస్తారు. అలాగే ఇశ్రాయేలు 7 శ్రమకాలంలోని మరి 6 విషయాలు జరుగుతాయి. అవి ఏంటంటే అంత్యక్రీస్తు చేతిలో ఒకటి మోసపోతారు, రెండవది ఏంటంటే సంధి చేసుకుంటారు. వీళ్ళు యుద్ధాలు చేసుకుంటుంటే నేను యుద్ధాలు ఏమి లేకుండా శాంతి పరిపాలన చేద్దాం, దేవునికి ఇష్టమైన ఆరాధన చేద్దాం అని ఇన్ని మాయ మాటలు చెప్తే ఏకీవించి సంధి చేసుకుంటారు. అంటే ఒక నిబంధనగా ఏకమాస తెచ్చుకుంటారు, ఆ సంధి చేసుకుంటారు. తర్వాత తిరుగుబాటు చేసి మూడవదిగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకు తిరుగుబాటు చేస్తారు? 3.5 సంవత్సరాలు బాగా చేస్తాడు, సమాధానం ఉంటాడు.
మిగిలిన 3.5 సంవత్సరాల్లో నేనే దేవుడిని ఆలయంలో కూర్చుంటాడు కాబట్టి ఇంకా తిరుగుబాటు చేసి పారిపోతారు ఇశ్రాయేలుకి. మరి భయంకరమైన హింస కలుగుతుంది. 4వదిగా ఇశ్రాయేల్ మీదకి మరి హర్మగెద్దో యుద్ధం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత 6వదిగా విజయం సాధిస్తారు. ఈ 6 విషయాలు కూడా 7 ఏళ్ళ శ్రమకాలం అన్నమాట. నీతిమంతులు ఎత్తబడేసరికి మరి వీళ్ళకి గందరగోళం అనేది అయినప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. నీతిమంతులు వెళ్ళిపోయాకే తెలుస్తుంది. కృపకాలం ఉన్నప్పుడు వీళ్ళు గురుగులుగా ఉన్నప్పుడు తెలియదు. ఇవన్నీ కూడా మేము బాగానే ఉన్నాము అంటే పనిష్మెంట్ దేవుడు ఇవ్వడు. మేము మంచిగా ఉన్నాం కాబట్టి దేవుని ఉగ్రత మా మీద రాలేదు, మాకే అనారోగ్యాలు రావట్లేదు. ఎంత అక్రమంగా సంపాదించినా అక్రమంగా దేవుని అక్రమం చేయవారు పొండి మీరెవరో నాకు తెలియదు అనే దేవుని వరాలని ఒక బిజినెస్గా ఆలయాన్ని వాడుకుంటున్నవాడు శిష్యుడిగా తయారు చేయకుండా వాక్యానికి విరుద్ధంగా ఉన్నవాళ్ళకి ఏంటంటే విడవబడిన తర్వాతే అర్థమవుతుంది ఆ విషయాలన్నీ కూడా. మేము బాగానే ఉన్నాం కదా అని దేవుడు ఈ కృపకాలంలో పనిష్మెంట్లు ఇవ్వడు. ఆ కృప చెప్పునే మనల్ని రక్షించుకున్నాడు ఆయన. కాబట్టి మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. పనిష్మెంట్ ఏమి రావట్లేదు కదా, సువార్త చేయకపోయినా వాక్యానుసారంగా నడవకపోయినా బాగానే ఉన్నాం కదా అంటే ఇవి నష్టాలు అన్నమాట. మరి లేవీకాండం 26:14 నుండి 46 వచనాలు చదివితే అందులో ఉన్న మాటే దానియేలు గారు కూడా ప్రవచించారు. 9:27 ఉంటుంది. అదేంటంటే అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారములకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవాడికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఈలాగు జరుగును. ఇదన్నమాట 3.5 సంవత్సరాలు జరిగింది. ఇది దానియేలు ప్రవచిస్తారు, అది నెరవేర్పులోనికి వస్తుంది. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఆలయంలో కూర్చుంటాడు. 3.5 అంటే వారము అంటే 3.5 సంవత్సరాలు, అర్ధవారం అంటే ఇంకొక 3.5 సంవత్సరాలు. 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచాడు కదా. స్థిరపరచడం అంటే అలాగా నడిచాడు. ఆరాధన చేయడము, నియామక కాలాలు, పండుగలు ఇవన్నీ కూడా చేస్తాడు. దేవుడిని ఆరాధించడం అన్నీ కూడా చేస్తాడు. మరి అర్ధవారం అయ్యేసరికి ఈ బలి నైవేద్యం ఇవన్నీ కూడా వదిలిపెట్టేస్తాడు, అన్నీ కూడా ఆపేస్తాడు. ఇదనమాట, ఇలాగా చేస్తాడు. వారానికి 7 సంవత్సరాలు లెక్క అనమాట. అలాగా మరి అంత్యక్రీస్తు చేస్తాడు. ఇశ్రాయేలు మోసపోవడం వల్ల ఎందుకు జరిగిందంటే వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మూతపడిపోతాయి. ఇప్పుడు మనం 4 దిక్కులు పరిచయం చేసినప్పుడు ఆత్మీయ నేత్రాలతో ఇక్కడ కూడా రాహేలు, పౌలు ప్రజెంట్ మనకి మీ మధ్య జరిగింది. ఏంటంటే అర్హత లేకపోయినా ఆయన కృప చొప్పున ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు విడిపించడానికి సేవకులుగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరిచారు. ఎప్పుడైతే తిరుగుబాటు స్వభావం వచ్చిందో, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో ఆత్మీయ నేత్రాలు మూసేశాడు. ఇప్పుడు మూసేసినంత వలన వాళ్ళు అంత్యక్రీస్తు చేతిలో మోసపోయారు. ఇటువంటి ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది, వాళ్ళు దేవుడి రాజ్యానికి రావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మన బాధ్యత ప్రకారం మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి లెక్కడాడు. కన్నీరు కాలుస్తున్నాం కాబట్టి అది లెక్కడగడు. ఆ ప్రాణానికి ఉత్తరవాదులుగా ఎంచడు. కానీ వాళ్ళు వినాలి. దేవుని మాటని స్వరము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు కావాలని వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి కదా. వాళ్ళు కూడా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి అంటే ఇంకా మాకు ఏం జరగలేదు, ఇంకా మాకు ఇంకా 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 అనేసి లోకానుసారమైన పోషణ, ఆత్మానుసారమైన ఆహారం కోసం వాళ్ళు కష్టపడట్లేదు. వాళ్ళు లోకానుసారమైన ఉద్యోగాలు, రోజు పోషణ, ఇదే భూ సంబంధం
వెతుకుతున్నారు. దాన్ని బట్టి ఏం జరిగింది? జ్ఞానేంద్రియాలు కోల్పోయారు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతమందికి మరి దేవుడు అద్భుతకాలు మహత్కాలు సూచక్రియలు ఎందుకు చేశారంటే దేవుని నమ్మడానికి, అదొక బిజినెస్గా పెట్టుకోవడానికి కాదు, నమ్మడానికి. దేవుడు ఆయన నిజమైన దేవుడు. మరి యేసయ్య చేసినప్పుడు శుక్రవారము ఆదివారము మంగళవారం అయింది, శుక్రవారం యేసయ్యను సిలువ వేసేశారు కదా. యూదులకు రాజా జై జయ పాడిన నోరులే సిలువేంటి 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 అని అరిచేయాలి. యేసయ్య విషయంలో అలా జరిగినప్పుడు మన విషయంలో జరుగుతాయా లేదా చెప్పండి? జరుగుతాయి. కాబట్టి మన వాక్యం నేర్చుకున్నప్పుడు నన్ను వెంబడించేవాడు సిలువనెత్తుకొని వెంబడించండి అన్నాడు. అందుకే సిలువ అంటే ఏంటి? శ్రమలో దేవుడు ప్రాణం పెట్టాడు కదా. ఆ శ్రమ అనుభవించినప్పుడే దేవుడు ప్రతి భాషలో బిందువులు మేము తుడుస్తాను అని వాక్యంలో ఉంది కదా. బహుమానాలు సిద్ధపరుస్తాడు. అంతవరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడు. అంతవరకు సహించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఫీల్ అవుతూ నేను నీ వెనకాతలే ఉంటానని నీకు తెలియదు, నువ్వు గ్రహించలేవు అని అనుకుంటావు. మనం ఒంటరిగా వెళ్ళామని మనం బాధపడకుండా దేవుడు పోయిన వారం నేర్చుకున్నాం అన్నమాట. నీ వెనకాతలే నేను వస్తాను, నా దేవదూతల సమూహంతో నీకు పంపిస్తాను, నువ్వు భయపడకు, నువ్వు ఒక్కడివే అనుకోకు, నువ్వు ఒక్కదానివే అనుకోకు, నేను ఉన్నాను. ఎందుకు అలా అనిపిస్తుంది? మన వాక్యం దేవుని దగ్గర పొందుకున్నాం. ఎందుకు ఏసే వంటలు తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేరుస్తుంటే ఏసేకి అది జరిగింది. నువ్వు ఒంటరివాడు కాదు అని, దేవుడు ఒంటరివాడు కాదు అని దేవుడిని బలపరిచాడు తండ్రి దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తున్నాం అనుకుంటాం కదా, ఒంటరిగా ఉండము. వెనకాతలు దేవుడిని కాబట్టి శత్రువుల సమూహం మధ్యన మనకి వస్తారు కానీ మనల్ని ముట్టరు, ఆయన కంచి వేస్తారు. ఆమేన్. ఇప్పుడు యోహాను సువార్త 5:43 నెరవేర్పు అనేది ఎలా జరుగుతుందంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. నేనే క్రీస్తుని అనుకొని వచ్చాడంటే ఆయన నామంలో వచ్చాడు ఈ అంత్యక్రీస్తు, వాడిని అంగీకరించారు. అలా మోసపోయారు. యోహాను గారు చెప్తారు, యోహాను 5:43 ఉంది. అది నెరవేర్పు అప్పుడు జరుగుతుంది. ఎందుకు? ప్రవక్తలు, దేవుని శిష్యులు, దేవుని బిడ్డలు ద్వారా దేవుడు ప్రకటించాడు. ఎందుకు? జాగ్రత్తగా ఉండండి, భవిష్యత్తులో ఇది జరుగుతుంది. మీరు కూడా అంగీకరించకుండా ఉన్నారనుకో, అంత్యక్రీస్తుని అంగీకరించారు అనుకో, అబద్ధ ప్రవక్తలు నానా ఆత్మలు బయలుదేరాయి అంచె దినాలు అన్నారు. బయలుదేరాయి చాలా మంది అబద్ధ బోధకులు, దెయ్యాల బోధ అని వాక్యం ఉంది. అది ఏ బోధ? శరీరానుసారమైన బోధ, అపోస్తుల బోధ. అది ఆలోచించుకున్నప్పుడు వాక్యం వెంటనే ఎవరికి లోపడాలి? వేరే వస్తే అలా అంగీకరిస్తారు. దేవుని బిడ్డలు వచ్చి వాక్యం చెప్తే అంగీకరించారు. వాక్యంలో ఉన్నది అది నెరవేరుతుంది. ఇలా జ్ఞానేంద్రియాలు దేవుడు అద్భుత కార్యాలు ఎందుకు చేస్తాడంటే వాటెంట పడిపోవడానికి కాదు, దేవుడు వెంట పడడానికి. దేవుడు చేశాడు కదా, దేవుడు ప్రేమించుకొని దేవుని దగ్గర రావాలి. అవి పట్టుకొని నీ రాజ్యం నువ్వే కట్టుకుంటుంటే నీ కారులో కారులో తిరుగుకొని కూర్చుంటావా? ఉద్యోగం రాగానే ఉద్యోగం దగ్గరికి వెళ్ళిపోతావా? అక్కడే సెటిల్ అయిపోతావా? చెప్పు. అది ఇచ్చిన దేవుడు కదా. కాబట్టి మనము వాళ్ళు వస్తారని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మోసం చేస్తున్నారని నాకు అర్థం ఉండదు, మనం మోసం చేసామని ఆనందపడుతున్నారు. ఇది ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు మోసంలో పడిపోయారు? అబద్ధ క్రీస్తులు మోసంలో పడిపోయారు. దేవుడిని మోసం చేశారు, దేవుడినే రిజెక్ట్ చేశారు. ఇది తెలియకపోతే ఈ ప్రవచనాలు నెరవేరుతాయి అనే విషయాన్ని వాక్యం మనకు తెలియకపోతే మనం వెళ్ళము. మనం నేర్చుకోవాలి, ఆమెకు మెడమర్చి సాక్ష్యంతో చెప్పగలిగి ఉండాలి. కాబట్టి దానియేలు 9:27 అది జరుగుతుంది. 3.5 సంవత్సరాలు కూడా బాగా చూస్తాడు. తర్వాత 3.5 సంవత్సరాలు ఏం చేస్తాడు? మహాశ్రమ పెడతాడు. ఇంకా పరిగెడతా ఉంటారనమాట. 2వ దశలోనిగా పత్రిక 1:1-12 ఆరాధన ఆపేసి ఏంటేం చేస్తాడో అక్కడ
ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదివితే అటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, మహిమ గల దేవ, అభిషేక్తుడా, అయా ఎన్నిక లేని వారమే, మంచి లేని వారము తండ్రి. అయా నీ పని చేస్తాము, నీకు ఇష్టంగా ఉంటాము అని నువ్వు చేసిన మేలుని చాటి చెప్పడానికి తండ్రి, అది మంచం కింద కొంచెం కింద పెట్టద్దు అని చెప్తున్నాను ఆయన. దీప వృక్షం మీద పెట్టమని అవన్నీ నేర్పించావయ్యా. నీకు వందనాలయ్యా. మేము అనుక్షణము నాయన నీ కోసం బ్రతకాలని ఆశపడ్డానికి నీవే కృప చూపించావయ్యా. మాలో అయితే ఏమీ లేదయ్యా, మాకు నేర్పిస్తున్నావు తండ్రి. దాని ప్రకారం మేము నడవడానికి సహాయం తెచ్చండి. అటువంటి బిడ్డలే మాకు దయచేయండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి అయ్యా. నువ్వు చేసిన మేలు మర్చిపోకుండా ప్రభు. ఆ మేలు ఎందుకు చేసావో నీ పని చెయ్యాలి, నీ బిడ్డలను రక్షించాలి. మోసపుచ్చే ఆత్మ నుండి, భ్రష్టాత్మ నుండి, అపవిత్రాత్మల నుండి రక్షించుకోవాలని నీ బిడ్డల్ని, ప్రతి ఒక్క బిడ్డని కూడా నువ్వు నాయన ప్రేమించావయ్యా, ప్రాణం పెట్టావయ్యా. అందరినీ ఒకలాగే ప్రేమించావు. మతము కులము భేదము లేకుండా ప్రేమించావయ్యా. అయ్యా అది అర్థం చేసుకునే కృపణ నేర్చేది వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు, ఎవరు సిద్ధపడితే వాళ్ళనే మీరు నాయన కనురేప పాటలో తీసుకెళ్ళడానికి మధ్యాకాశంలో మరి బోర ఊదినప్పుడు సిద్ధంగా ఉండాలి. సంగమా అని ప్రేమించి వధువు సంగముగా, పెళ్లి కుమారుడుగా నేను ద్వారం దగ్గరే ఉన్నాను, మీతో యుగగాలు నేను ఉండడానికి, అదే నూతన సృష్టి అనే స్వాతంత్రం ఇచ్చావు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ స్వతంత్రాన్ని భౌతికంగా, ఆత్మీయంగా అయ్యా మేము కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. ప్రార్థన సహవాసము రొట్టె విరిచడాన్ని ఎడతెగక ఉండమని చెప్తున్నా ప్రభు. నీ వాక్యముతో నేను మేము ఉదక స్నానం ప్రతి క్షణము చేసుకోవడానికి మీరు కృప చూపించి నడిపించినందుకు వందనాలు ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించి, దీవించి, ఆశీర్వదించి మీరు పంపిస్తున్నందుకు అయ్యా అనేకమైన విషయాలు ఈ శ్రమ దినాల్లో ఉన్నాము, ఈ అంచె దినాల్లో ఉన్నామయ్యా. ప్రతి విషయాలు మాకు ప్రవచనం ద్వారా, దర్శనం ద్వారా, వాక్యము నెరవేర్పు ఎలా జరుగుతుందో ఇదిగో దానియేలు 9:27 దొరుకుతుంది అని మీరు మాట్లాడుతున్నారయ్యా. నీ నామములో వచ్చిన వాళ్ళని అయ్యా మీరు వాళ్ళని మీరు చేర్చుకుంటారు. దేవుని బిడ్డగా నేను వస్తే మీరు చేర్చుకోరు అని యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో తండ్రి నాయన మీరు మాట్లాడున్నారు. 43వ వచనంలో, అలాగే మత్తయి 24:24లో కూడా 24 వచనంలో మీరు మాట్లాడున్నారు ప్రభు. అన్ని నెరవేర్పు కాలంలో ఉన్నాం ప్రభు. అయ్యా దయచేసి ప్రతి ఒక్క బిడ్డని క్షమించండి, కనికరించండి, కృప చూపించండి. వాక్యం నూరంతలుగా అర్థమయ్యేలా సహాయం దయచేయండి ప్రభా. పాప క్షమాపణ దయచేయండి ప్రభు. నేను దిద్దుబాటు ఆత్మను కుమ్మరించండి వేస్తున్నాము ప్రభు. లోక స్నేహం చేయకుండా నీతో స్నేహం చేయడానికి అనేకమైన బిడ్డల్ని నీ రాజ్యాన్ని వారసులుగా తీర్చిదిద్దడానికి ఆయన మీరు సహాయం చేస్తున్నందుకు దాని గురించే మీరు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తున్నారు ప్రభు. ఎవరైతే నాయన ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళని వాడుకోవడానికి అయ్యా తను మీరు ఇష్టపడుతున్నారు నాయన. యోహాను 14వ అధ్యాయంలో చెప్తున్నా ప్రభు, నన్ను పోలి మీరు నడవండి అని చెప్తున్నావు నాయన. అయ్యా మీరు చేసే కార్యాలన్నీ కూడా అయ్యా నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని చెప్తున్నాను అయ్యా. అయ్యా మేము కూడా మాకన్నా మా బిడ్డలు గొప్పగా ఉండాలని ఆశపడి నాయన ఈ వాక్యం నాయన ప్రకటిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరూ నాయన వాక్యం విని ప్రభు నాయన నీలో ఫలించడానికి అయ్యా ఫలవంతమైన జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకు, నీ ప్రేమను కుమ్మరిస్తున్నందుకు అయ్యా మీరే నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో రోమా 16 ప్రకారము నాయన మా కాళ్ళకి మీరు చిన్నగొడుతున్నందుకు మీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని ఇచ్చే సహవాసం అయ్యా నిన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి, వాక్యానుసారంగా నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి, మరి పాపంలో శాపంలో ఉన్న బిడ్డల్ని విడిపించి సదాకాలం తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించుగాక.